గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ మున్సిపల్ అధికారులు ముఖ్య విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రజలు జాగ్రత్త సక్రమంగా వినియోగించాలన్నారు. వర్షాల సమయంలో డ్రైనేజీలు మూసుకుపోతే మురుగునీరు రోడ్లపైకి రావడం, కాలనీల్లో అసౌకర్యాలు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లలో ఉండే తడి, పొడి చెత్తలను తప్పనిసరిగా వేరువేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. తడి చెత్తను ప్రత్యేకంగా ప్లాస్టిక్, కాగితాలు, బాటిల్ వంటి పొడి చెత్తను ప్రత్యేకంగా ఇవ్వడం ద్వారా చెత్త నిర్వహణ సులభం అవుతుందన్నారు. అలాగే బాత్రూంలలో ప్లాస్టిక్ కవర్లు, గుడ్డలు, డైపర్స్, శానిటరీ నాప్కిన్లు, ఇతర ఘన వ్యర్థాలను వేరే ఫ్లాష్ చేయవద్దని చెప్పారు. ఇలా చేయడం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా జామ అవుతాయని, మురుగునీరు ఇళ్ల ముందుకు మరియు రోడ్లపైకి చేరే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. డ్రైనేజీలను శుభ్రం చేసే సమయంలో శానిటేషన్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో కూడా ఏర్పడుతున్నాయన్నారు. పట్టణ పరిశుభ్రతను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. స్వచ్ఛమైన గజ్వేల్ కోసం అందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, పరిశుభ్రత నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడతాయన్నారు. పట్టణ పరిశుభ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని అధికారులు గుర్తు చేశారు. స్వచ్ఛమైన గజ్వేల్ కోసం ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, పరిశుభ్రత నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమన్నారు. గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము మురికి కాలువను వీలైనంత వరకు మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది. కాబట్టి మీ యొక్క బాధ్యతగా మీరు డైపర్లు కానీ, షాంపూ ప్యాకెట్లు కానీ, అదేవిధంగా టూత్ బ్రష్లు కానీ, ఇలాంటి ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులను మీరు పొడి చెత్తలో ఇచ్చినట్లయితే మా సిబ్బంది తీసుకుపోవడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు వాటిని ఫ్లెష్ లో వేసి వాటిని ఫ్లెష్ చేయడం వల్ల, బాత్రూమ్ లో వేసి ఫ్లెష్ చేయడం వల్ల అవి అండర్ గ్రౌండ్ లో వచ్చి మాకు ఇక్కడ ఇబ్బందికరంగా మారుతుంది. వాటిని శానిటేషన్ సిబ్బందికి చాలా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గజ్వేల్ ప్రాంత వాసులు, ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ యొక్క బాధ్యతగా వాటిని పొడి చెత్తను మీరు ఫ్లెష్ లో బాత్రూమ్ లో వేసి ఫ్లెష్ చేయకుండా వాటిని మీరు సపరేట్ గా ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే సమస్య ఒక దగ్గర మొదలైతే ఇంకో దగ్గర అది ఎండింగ్ కావాలి. కానీ ప్రతి ఒక్కరు స్వచ్ఛ గజ్వేల్ ను పాటించాలంటే, స్వచ్ఛతను పాటించాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటది. కాబట్టి పౌరులందరూ మీరు ఖచ్చితంగా ఇలాంటి సూచనలు పాటించి మాకు సహకరిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్తను వేయడానికి కూడా మేము బుట్టలు కూడా ఇచ్చాను. ఆ బుట్టలను సద్వినియోగం చేసుకోండి. అంతేగాని మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మా సిబ్బందికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఎవరికి వారు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాం.